ధూళిపాల నరేంద్ర కుమార్ గారు సామాజిక వర్గం వారు 20,000 ఉన్నారట. అందుకని ఈయనది ఫుల్ టికెట్ అంట, నరేంద్ర గారిది హాఫ్ టికెట్ అంట. ఎవడన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ లో నేను ఈ ప్రాజెక్టులు తీసుకొస్తాను, పొన్నూరుకి ఈ రోడ్డు వేస్తాను, ఈ అభివృద్ధి చేస్తాను, నన్ను గెలిపేయండి అని అడుగుతాడు. ఈ అంబటి మురళి అడిగేదేంటి సార్? నా సామాజిక వర్గం వాళ్ళు 40,000 ఉన్నారు, ధూళిపాల నరేంద్ర సామాజిక వర్గం వాళ్ళు 20,000 ఉన్నారు, నేనే గెలుస్తానని చెప్తారా? ఇయా సార్ ఎలక్షన్ ప్రచారాల్లో చెప్పాల్సినవి. ఇట్లాంటి డైలాగ్ లేసి బఫూన్ అయిపోయాడు ఎలక్షన్స్ లో. ఇట్లాంటి డైలాగ్ లేసి బఫూన్ అయిపోయాడు. మళ్ళీ నిన్నగాక మొన్న ఆ చిరుత పులి, నంద్యాల పులివెందుల పులి అని చెప్పేసి ఇంకా రెడ్ ఫ్లవర్ అయిపోయాడు కాన్స్టిట్యున్సీలో. సో ఇట్లాంటి డైలాగులు కాకుండా ప్రజలకు ఉపయోగించే పనులు చేయమని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నా. ప్రసాద్ గారు అంటే వంశీ క్యాజువల్గా నా పెద్దానికి నన్ను లాగి మధ్యలో మాట్లాడటం అలవాటు. నేను దానికి కూడా సమానం చెప్తాను. మీరంటే ఇష్టం అండి, అదే చెప్తాను. అలా ఏం లేదు ప్రసాద్ గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కులాల మతాల ప్రస్తావన అన్నారు కదా. అందుకే సార్ మీరు వెంకటేష్ గారికి ఇవ్వాల్సిన సమాధానం నాకు చెప్తే ఎట్లా? నేను అందుకే పూర్తిగా చెప్తాను, నేను వినండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు ఒక ప్రాంతీయ పార్టీ నాయకులు కన్సిస్టెంట్ గా మైక్ పట్టుకోగానే ఫస్ట్ కులం మాతో మాట్లాడే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా కాదు, ఓన్లీ పవన్ కళ్యాణ్. కాబట్టి చూసుకోండి, కాబట్టి ఆద్యంతో ఆయన స్పీచ్ ఇంక్లూడింగ్ వాళ్ళ కులపోలను కూడా ఆయన వెనక ముందుకు ఆలోచించండి. మీరు నాకు ఎప్పుడు ఓటేయలేదు, మీరు నాకు నిలబడరు, ఈసారి నిలబడపోతే అంటే పాపం దాసరి రాము గారు లాంటి వ్యక్తి సర్వం తానే కాడంతా తన భుజం మీద మోసుకుని తిరిగాడు ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. సో ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అంటుంది ఏంటంటే, మీకు చంద్రబాబు నాయుడు గారు సర్వం కాబట్టి మీరు ఆయన ప్రాస్పెక్ట్లో ఆలోచించి మాట్లాడేస్తున్నారు. కానీ మీకు బలవంతంగా ఆబ్లిగేషన్ క్రియేట్ అయిన పొత్తులో ఉన్న వాళ్ళు మీ స్టాండ్కి అనుగుణంగా లేరు. వాళ్ళు అకార్డింగ్ టు దర్ ట్యూన్స్ ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. ఆ డెలిబరేషన్స్ మీరు సమర్థిస్తే ఏమవుతుందంటే ద లెగసీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారికి మచ్చబడినట్టే అవుతుంది. నేను నా ప్రాస్పెక్ట్లో అయితే. తర్వాత మీ పొన్నూరు వాళ్ళు అందరినీ హక్కుని చేర్చుకుంటారంటే బైరెడ్డిని అయితే అరెస్ట్ చేయలేదు, మరి వాళ్ళు చూపుడిని ఎత్తేసారు కదా. అతిథులు నానుడు మాకు లేదన్నప్పుడు మరి చూపుడిని ఎత్తేసారు కదా ఇవాళ. మరి అదే పొన్నూరు సాంప్రదాయంకి విఘాతం కలిగినట్టే కదా మీరు చెప్పింది అయితే. నిజమే సార్, పైరెడ్డి వచ్చినంత వరకు ఏం కాలా. ఎప్పుడైతే అడవిలో పుల్లు సింహాలు మెడలు పట్టి తీసుకెళ్తాయంటే మా కార్యకర్తలు కాముకుంటారు. ఏమో సార్ వంశీ గారు, నేను మీరు మాడినప్పుడు విన్నాను, ఒకసారి వేలెత్తాను, కానీ నేను పాత పద్ధతి మార్చుకున్నాను, లేదంటే ఇంకోలా ఉంది. పుల్లు సింహాలు లాక్కెళ్తారంటే అట్లా రావాలి కదా మీరు. వంశీ ఒక్క నుంచి మాట్లాడు. పుల్లు సింహాలు లేవు సార్, కానీ ఫారెస్ట్ రేంజర్ రూపంలో పుల్లు ఉన్నాయనుకో, సింహాలు అనుకుని పోలీసులు వచ్చి ఉన్న వాళ్ళందరినీ ఎత్తుకెళ్ళిపోతారు. దాన్ని ఏమనాలి? అది చెప్పండి. ఇప్పుడు నిజమే మీరు అన్నట్టు పుల్లు సింహాలు లేకపోవచ్చు పొన్నూరులో, మీలాంటి మంచి వాళ్ళే ఉన్నారు మీ నియోజకవర్గంలో. అలాంటప్పుడు ఫారెస్ట్ రేంజర్ లాంటి పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఇవాళ ఆయన ఎవరిని ఎక్కడైతే ధర్నా కార్యక్రమం దగ్గర మీరు ఇవాళ చెప్పారు చూడండి, ఇందాక బాగా చెప్పారు, ఏది గొడవ అంబటి రాంబాబు గొడవన్ అంతా ఆయనది స్టాక్ ఏముంది, ఏది అవుతుందని. అది నిన్న మొన్న ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కదా. ఆ పరదానికి జోగి రమేష్ వెళ్ళకపోయింది, జూపూడి ఎగేసుకుని బాగుపోయింది, దీపరదానికి నంది కొట్టుకుని నుంచి బైరెడ్డి కూడా రాకపోయింది కదా. వ్యవస్థ మీ దగ్గరే ఉంది కదా. సివిల్ సప్లైకి సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్ గారే కదా. ఇది పోలీసు వ్యవస్థ ఆయన గొడవ మీద దాడి చేస్తే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇంత రాజకీయ రప్చర్ జరగకపోయింది కదా. ద కాన్సెప్ట్ ఆఫ్ అరెస్టింగ్ పీపుల్ అనేది జరగకపోయింది కదా. కదండి, మీది చాలా శాంతికామకమైన పొన్నూరు. వంశీ గారు మీరే చెప్పారు, మంచి నాలాంటి మంచి వ్యక్తులు ఉంటారన్నారు. సభాష్. కానీ ఇవాళ సభాష్ అన్న దగ్గర ఆ ముగ్గురిని ఆ ప్రాస్పెక్ట్ లో ఎందుకు స్ట్రైక్ చేశారు అక్కడ? అదేంటి వంశీ గారు, వింది అవలేదు నేను చెప్పట్లే. రాజకీయ ఫ్రిక్షన్ అక్కడ ఏర్పడకుండా ఇదే నాకు తెలిసి ఆయన ఎవరండి మన ధూళిపాల నరేంద్ర గారు ఒక దైవ ప్రమాణం చేసి అక్కడ ఉన్న రైతులందరితోనూ కన్సర్న్ చూపించుకున్నారు ఆయన. ఇది అంబటి రాంబాబు మురళి గారి విషయంలో జరగలేదో జరిగిందో, కానీ మీరు మీ దగ్గర ఉన్న వ్యవస్థతో ఆయన్ని నిర్బంధం చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇవాళ ఎలా ఎస్టాబ్లిష్ చేశారు? ఆ గొడవకు సంబంధించిన అన్ని స్టాక్ మీ దగ్గర ఉందని మీరే చెప్పారు. నేను కూడా నా తర్వాత విషయం నా దర్శనం ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, పొన్నూరు లాంటి దగ్గర ఒక శాంతికామకమైన మీలాంటి మంచి వాళ్ళు ఉన్న దగ్గర వాట్ ఈస్ దిస్ అంబిగ్యూటీ? ఇది 3 రోజుల బట్టి జరుగుతుంది కదా. ఇది రక్కస్ జొన్న రైతుల విషయంలో ఇది ప్రభుత్వం నెక్కచ్చిగా నిస్వార్థంగా పనిచేసే ఉద్దేశం కనుకుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం. ఆ స్పాన్ ఆఫ్ నో టైంలో ఇవాళ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ వైఎస్ఆర్సీపీకి ఉండకపోయి ఉంది. అదర్వైజ్ 4 రోజులు బట్టి అరెస్టులు రక్కసు ఏంటి నేతల మీద ఇదేంటి అని డిబేట్లు ఉండకపోయింది కదా. ఓకే, ఇది ఆలోచించండి. ఇది నేను అడుగుతుంది. ఓవరాల్ గా లాస్ట్ సబ్మిషన్ నేను ఓవరాల్ గా అంటుంది ఏంటంటే, పార్టీ తన కాళ్ళ మీద తను నిలబెట్టుకోవడానికి సామాజిక వర్గ సపోర్ట్ వల్ల 21 out of 21 గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఇక మీదటైనా చంద్రబాబు గారి డైరెక్షన్ లో కొంచెం చెప్తే బాగుంటుంది. కులాల మతాల గురించి దయించి మాడొద్దని చెప్పండి. ఎందుకంటే ఇవాళ భిన్న సంస్కృతులతో ఎలక్షన్ ముందు మేబీ కుల ప్రస్తావనలతో కొంతవరకు లీడ్ అవ్వచ్చు, కానీ ఎలక్షన్ అయిపోయి అందులో చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇంకా కుల ప్రస్తావనలతోనూ కుల అంబిగ్యూటీ అంటే మీ పోలిట్ బ్యూరో ఏమో అందరికీ నిలువెత్తు నిదర్శనం.
ఒక బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేస్తారో 40 సంవత్సరాల లెగసీ ఉన్న మీ పార్టీయే మాకు ఉదాహరణ. నేను చెప్తున్నాను ఆ విషయంలో. వాళ్ళ దగ్గర ఇదేంటి నాకు అర్థం కావట్లే. ఓకే వెంకటేష్ గారు చెప్పండి సార్. ఏంటంటే కాపులకి నాయకత్వ లక్షణాలు తక్కువ. ఇది ఒక అవగాహన లేనటువంటి స్టేట్మెంట్ అండి. ఉమ్. కాపులకి నాయకత్వలేమి